హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము. అవేంటో వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి పెన్షనర్ లేక పెన్షనర్ యొక్క భార్య లేక పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలండి ఇవి. ఏంటంటే ప్రతి వ్యక్తి విధిగా ఏదో ఒక రోజున తన శరీరాన్ని భూమాతకు అప్పగించవలసిందే. అంటే కన్నుమూయవలసిందే. అది నేడో రేపో ఎటువంటి రోజో చెప్పలేము. అటువంటి సంఘటనలు మనకు జరగక మునుపే మన కుటుంబ సభ్యులకు విధిగా మనము తెలియజేయవలసినటువంటి కొన్ని వివరాలు, కొన్ని విషయాలైతే ఉన్నాయండి. అవేంటనేది చూద్దాము. మొదటగా పెన్షనర్ యొక్క పెన్షన్ పేపర్లు అనగా పీపీఓ కాపీలు పాతవి, కొత్తవి, అలాగే పీపీఓలు మరియు రిటైర్మెంట్ నాడు ఇచ్చినటువంటి సర్వీస్ సర్టిఫికేటు, ఐడెంటిటీ కార్డు అవి ఎక్కడ పెట్టారో మీ కుటుంబ సభ్యులకు చెప్పాలండి. మీ తదనంతరము అవి కనబడకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరకాటంలో పడిపోతారు. రెండవది బర్త్ సర్టిఫికేటు తనవి మరియు తన కుటుంబ సభ్యులవి, అలానే పెన్షనర్ల యొక్క తల్లిదండ్రుల డెత్ సర్టిఫికేట్లు అవి ఉంచిన ప్రదేశాలు కూడా కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తెలపాలి మనం ఉండగానే వారికి. ఇంకా మూడవది పెన్షనర్ యొక్క సర్వీస్ డాక్యుమెంట్ కాపీలో తన కుటుంబ సభ్యుల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే పుట్టిన తేదీలు అంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో అని చూసుకొని తన కుటుంబ సభ్యులు అవి వారికి చూపించి సర్వీస్ డాక్యుమెంట్ కాపీని భద్రపరిచిన ప్రదేశం కూడా వారికి తప్పనిసరిగా తెలియపరచాలి. ఎందుకంటే ఏ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా! నాలుగోది పాన్ కార్డు, ఆధార్ కార్డు భార్యాభర్తలవి మరియు కుటుంబ సభ్యులవి. అవి ఎక్కడ భద్రపరచబడ్డాయో కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలి. ఐదోది లైఫ్ టైమ్ ఎరియర్స్ పెన్షనర్లు పిమ్మట పెన్షనర్ ఖాతాలో ఉన్న సొమ్ము పొందుటకు నామినేషన్ చేశారా లేదా అని కూడా చూసుకోవాలి. ఆ సంగతి కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. ఇక ఆరవది పెన్షనర్ యొక్క స్థిరాస్తి అలాగే చరాస్తులు తదనంతరం తన కుటుంబ సభ్యులకు వీలునామా రూపేణా వారసత్వ సంపదను సక్రమంగా బదలాయింపు జరిగిందా లేదా అనేది చూసుకోవాలి. లేని పక్షంలో కుటుంబ సభ్యుల మధ్య కురుక్షేత్ర యుద్ధమే మొదలవుతుందని మనందరికీ తెలిసిందే. సో తల్లి మీద పిల్లలు, అన్నదమ్ముల మీద అక్కచెల్లెళ్ళు ఆస్తి కోసం ఈ విధంగా గొడవ పడతారు. కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరుగుతూ బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాల వరకు తీర్పు రాక చచ్చిన వాళ్ళను కూడా ఎంతోమందిని చూస్తూ ఉన్నాము. ఆ సంగతి మీద మీ కుటుంబ సభ్యులకు ఇటువంటి గతి పట్టనీయకండి అనైతే చెప్తున్నారు. ఏ పాటి ఆస్తి ఉన్నా సరే మీరు బ్రతికి ఉండగానే వీలునామా రూపేణా పంపిణీ చేసి చేతులు దులుపుకోండి. లేకపోతే మరణించిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఈ విధంగా శాపనార్థాలు కూడా పెట్టవచ్చు అనైతే అంటున్నారు. ఇక ఏడోది మీ పెన్షన్ అకౌంటు మీ మీతో పాటుగా మీ భార్య లేక భర్త కూడా ఉమ్మడి ఖాతా ఉందా లేదా అని సరిచూసుకోవాలి. అలా లేనప్పుడు పెన్షనరు తదనంతరము భార్య లేక భర్తకు కుటుంబ పెన్షన్ ఆహ్, కుటుంబ పెన్షనర్‌గా ఈ మేరకు వారిని ఎలిజిబిలిటీ అంటే కుటుంబ సభ్యులుగా అర్హులుగా అవ్వడం చాలా కష్టమవుతుంది. ఇక ఎనిమిదోది మీకు ఎన్ని బ్యాంకుల్లో లేదా పోస్ట్ ఆఫీసుల్లో ఖాతా ఉన్నాయో, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో అన్నిటిని నామినేషన్ ఇచ్చారా లేదా అని చూసుకోవాలి. లేకపోతే పెన్షనర్ తదనంతరం కుటుంబ సభ్యులు వాటిని తిరిగి పొందటానికి చాలా కష్టమవుతుంది. తొమ్మిదోది మీరు పనిచేసి రిటైర్ అయిన ఆఫీస్‌కు మీపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల సరికొత్త జాబితా మరియు వారి యొక్క సాంఘిక మరియు వైవాహిక స్థితులను తెలుపుతూ లేఖ పంపుకోవాలి.
కూతుర్ల విషయంలో పెళ్లి అయిందా? పెళ్లైన భర్త చనిపోయాడా? లేక విడాకులు పొందారా? లేక అంగవైకల్యం కలిగిందా? లేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారా? అన్న వివరాలు పంపి ఎక్నాలెడ్జ్‌మెంట్ పొంది భద్రపరచుకోవాలి. అది మీపై ఆధారపడిన వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. వారికొక ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఇక 10వది పీపీఓ కాపీలో మీ భర్త లేక భార్య యొక్క పేరు సరిగ్గా ఉన్నదో లేదో, లేక ఆమె యొక్క లేక ఆయన యొక్క పుట్టిన తారీఖులు సక్రమంగా ఉన్నదా లేదా అన్నది ఆహ్, మీరు బాధ్యతగా తెలుసుకోవాల్సిన అవసరం మీ పైన అయితే ఉంది. ఎందుకంటే కొత్త పీపీఓలో ఇటువంటి తేడాలు కనబడుతున్నాయి కాబట్టి. ఇక 11వది మీరు ఏ మత సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారో, సో, వాటి యొక్క పెండ్లి కార్డులు లేదా ఆహ్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లు భద్రపరచుకోవాలి. అవి భవిష్యత్తులో మిమ్మల్ని కొన్ని చిక్కుముడి నుండి బయట వేస్తాయి. అవి మీ కుటుంబ సభ్యులకు చూపించి భద్రపరిచిన ప్రదేశం అందరికీ చూపించాలి. అలాగే మీ కుటుంబ సభ్యుల విషయంలో కూడా జాగ్రత్తగా వహించాలి. ఇక 12వది మీ స్థిరాస్తి పత్రాలు అంటే ఇల్లు, తమ సొంత పొలం, తమ ఫ్లాట్లు, సైట్లు వగైరా ఖరీదు చేసిన లేదా తనఖా పెట్టిన పత్రాలు కుటుంబ సభ్యులకు తప్పకుండా చెప్పి అవి ఉంచిన ప్రదేశం కూడా చెప్పాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి అని జెప్పేసి పెన్షనర్స్‌కు అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్.